ప్రధాని మోదీ టూర్ కు సీఎం రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇచ్చింది పీఎంఓ. ఈ నెల 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సిందిగా కోరింది. పీఎంఓ ఇన్విటేషన్ తో ప్రధానమంత్రికి రేవంత్ స్వాగతం పలికే అవకాశం ఉంది. గతంలో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రధాని మోదీ టూర్ కు సీఎం రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇచ్చింది పీఎంఓ. ఈ నెల 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సిందిగా కోరింది. పీఎంఓ ఇన్విటేషన్ తో ప్రధానమంత్రికి రేవంత్ స్వాగతం పలికే అవకాశం ఉంది. గతంలో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, పీఎంఓ ఇన్విటేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సౌజన్య, ఈ నెల 4, 5 తేదీల్లో ఆదిలాబాద్ కు, సంగారెడ్డికి 2 రోజులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాస్తవానికి పార్టీ బహిరంగ సభలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా ఆయన వస్తున్నప్పటికీ పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. అందులో భాగంగా సుమారు 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ఇన్విటేషన్ పంపింది. మీరు ఆదిలాబాద్ లో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనండి, అట్లనే సంగారెడ్డిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇచ్చారు. సో రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనేటువంటి అవకాశాలున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు